కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉందని తనను గెలిపిస్తే ఎప్పట్లాగానే అభివృద్ధిని ఎంతగానో చేస్తామని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని గంగారం గ్రామ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి దేవేందర్ నాయక్ ప్రకటించారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల దగ్గర నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మరియు మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కీచనగారి లక్ష్మారెడ్డి గారి నేతృత్వంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను లెక్కకు మిక్కిలి చేపడుతున్నామని చెప్పారు. పార్టీని గెలిపిస్తేనే అభివృద్ధి పరుగులు పెడుతుందని ఆయన స్పష్టం చేశారు. గత సర్పంచ్ చేసింది ఏవీ లేదని ఆరోపించారు. ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తికి సిగ్గులేదని, ఉన్న దేవాలయాలు కూల్చివేశారని, ఇప్పుడేమో ఏదేదో అభివృద్ధి చేస్తానని కాకమ్మ కబుర్లు చెబుతున్నారని విమర్శించారు. ఆయన నమ్మే పరిస్థితి ప్రజలలో లేదని అన్నారు. అక్కలు, చెల్లెళ్లు, అన్నలు, తమ్ముళ్లు, అవ్వళ్లు, తాతలు ప్రతి ఒక్కరూ తనపై నమ్మకం ఉంచి సర్పంచ్ గా సేవ చేసే అవకాశాన్ని కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు మనం రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం మండలం గంగారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ సర్పంచ్ పదవికి మరియు వార్డు మెంబర్లు కూడా వరవరిగా ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ అధికార పార్టీ కాంగ్రెస్ పక్షాన ఇక్కడ అభ్యర్థిగా మునావత్ దేవేందర్ నాయక్ గారు మనతో ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ గెలుపు కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా పాజిటివ్ వాతావరణం, పాజిటివ్ ప్రపంచాన్ని సృష్టిస్తున్న నేపథ్యంలో ఇక్కడ వారినే అక్కడ వివరాలు అడిగి తెలుసుకుందాం. దేవేందర్ నాయక్ గారు చెప్పండి, ప్రచారం ఎలా ఉంది? ప్రచారం అయితే బ్రహ్మాండంగా నడుస్తుందండి. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధులు చేసుకుంటూ ఉన్నాము. ఆ పథకాలు, మా కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పథకాలు, ఇందిరమ్మ ఇల్లు కానీ, సన్నబియ్యం కానీ, ఉచిత బస్సు కానీ, 200 యూనిట్ బస్సు కరెంటు ఉత్పత్తి కానీ, ఇంకా కొన్ని రుణమాఫీ, రైతు రుణమాఫీ కానీ, రైతు గ్రామ సభలో జరిగే ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఏ విధంగా ఉంది ఆ విధంగా ముందుకు వెళ్తున్నాము. ప్రజలైతే బ్రహ్మాండంగా ప్రజాదరణ ఉంది. యువకునికి ఎంచుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఇంకా ముఖ్యంగా ఏ సమస్యల మీద ఈ 3 గ్రామాల్లో, అంటే మైలాబాయి తండా కావచ్చు, గంగారం తండా, గంగారం విలేజ్, ఏ ఇష్యూల మీద ఎక్కువ ఫోకస్ చేసింది? నేనైతే గ్రామంలో ముందుగా యువకులకు ఉపాధి హామీ లేదు. మా 3 విలేజ్లో ఒకటి, గ్రామంలో 85 సర్వే నంబర్ వచ్చేసి 85, 376 ఎకరాలు ఉంది. అది ప్రభుత్వ భూమి. ఆ ప్రభుత్వ భూమి పట్టా చేయడమే మా ధ్యేయం. ఇంకోటి, కొందరు ఎస్సీ వాళ్ళకు కానీ బీసీ వాళ్ళకు కానీ సర్టిఫికేట్ ఉండి పట్టా పాస్బుక్లు రాలే. దాదాపు 70 ఏళ్ళ నుంచి వాళ్ళు పోరాటం చేస్తారు. మా సీఎం దృష్టికి ఈ పాస్బుక్లు ఇప్పించడానికి నా సహాయశక్తిగా ఈ మా రైతు సోదరులందరికీ పాస్బుక్ ఇప్పించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. మరియు మా గ్రామంలో వచ్చేసి, మా గ్రామం గంగారం తండ మంచిగానే అభివృద్ధి ఉంది. మైలాబాయి తండ చాలా వెనుకబడి ఉంది. గంగారం మరీ దారుణంగా తయారైంది. ఆ ఊర్లో కొన్ని గుళ్ళు, మాజీ సర్పంచ్ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఉన్నారు. వాళ్ళు 10 సంవత్సరాల నుంచి ఏమీ అభివృద్ధి చేయలే. ఆయన వచ్చేసి ఒకటి, ఎస్సీ కమిటీ హాల్ గులగొట్టేసిండు. వాళ్ళు కట్టుకున్న కమిటీ హాల్, గణేష్ మండపం గులగొట్టిండు, ఆంజనేయుల గుడి గులగొట్టిండు, పోచమ్మ గుడి గులగొట్టిండు. దాదాపు 4 గుళ్ళు గులగొట్టిండు. ఆయన ఇప్పుడు గుళ్ళు కట్టిస్తా, నాకు మాట ఇవ్వండి, నేను గుడి కట్టిస్తా అంటూ ఒకటే ఆయన చేసింది ఒక బొడ్రాయి. ఈయన ఒక్కడే సొంతంగా ఏం చేయలే. దాదాపు 70 ఎకరాల లేఅవుట్లో దగ్గర సుమారు 1,50,00,000 లేఅవుట్ వాళ్ళు ఇచ్చారు. ఆధారాలతో సహా ఉన్నాయి అవి. ఎందుకంటే ప్రజలు నమ్మతలేరు. ఎందుకు నమ్మతలేరంటే, మాకు బొడ్రాయి చేసిండు. బొడ్రాయి ఒకటి 7 కేజీ చేసిండు. ఎంతగానో పైసలు తీసుకుని రైతు, డిటిసిపి కాదు, హెచ్ఎండి లేఅవుట్ వాళ్ళే చేసిన లేఅవుట్, అక్షిత వాళ్ళే దగ్గర 1,20,00,000 ఇచ్చారు. టీఎంఆర్ఓలు ఇచ్చారు. ఇంకా వేరే పాత లేఅవుట్స్ ఉన్నాయి. డిటిసిపి లేఅవుట్ దగ్గర అందులోకి చేసుకున్నందుకొరకే ఇవాళ నేను విచ్చలవిడిగా ఒక దళితులకు ఒక గుడి కట్టిస్తా, ఒక కమిటీ హాల్ ఇస్తాను, 2 లక్షలు ఇస్తాను అంటే డబ్బులు ఇస్తా, ఇప్పుడు మీకు కట్టుకోరు. ఇప్పుడు ఇంకో విధంగా బీసీ వాళ్ళకు వచ్చేసి మీకు బీసీ కమిటీ హాల్ ఇస్తాను,
బీసీ కమిటీ వాళ్ళకు 5 లక్షలు ఇస్తానని చెప్తుండు. వేలం వేసుకుంటా ఓట్లు కొనగడానికి తయారైండు. ఇటుక మట్టి మాఫియా తయారు చేయడానికి దాదాపు 30-40 టిప్పర్లు ఉన్నాయి ఆయనకు, 5-6 ఇటాచీలు ఉన్నాయి. గవర్నమెంట్ ల్యాండ్ మొత్తం విచ్చలవిడిగా నైట్ మొత్తం విచ్చలవిడిగా మట్టి మాఫియా చేసుకుంటా ఉన్నాడు. ఆయన ప్రజలు ఎవరు నమ్మతలేరు, మాయమాటలు చెప్తుండు. ఏదో విధంగా నేను గెలవాలి, ఏదో విధంగా గెలవాలని ఆయన తాపత్రయపడుతున్నాడు. కానీ ఆయన 0%గా 80-90 ఓట్ల కంటే ఎక్కువ రాకుండా మెజారిటీ దూసుకోపోవడానికి నేను ప్రయత్నిస్తున్నాను. గంగారం విలేజ్లో ఎట్లా ఉంది? గంగారం విలేజ్లో బ్రహ్మాండంగా ఉందండి. గంగారం ఏదో నేను పోయినప్పుడు ప్రచారం నేను లేనప్పుడు ఏదో మాయమాటలు చెప్తుండు. ఆ యువకులకు ఒకటే తాగుడు బాని చేసేస్తుండు అందరికి. పిల్లలకు చిన్న చిన్న పిల్లలు 12 సంవత్సరాలు 11 సంవత్సరాలు 14 సంవత్సరాల పిల్లలకు మొత్తం కాటన్ బీర్లు విచ్చలవిడ ఏడబోతే ఆడది నీవు 10,000 అడిగితే 10,000 ఇచ్చుడే. అది మట్టి మాఫియా అండి. ఇది సబితా అండదండలతోని చేస్తుండు ఆయన. సబితా ఇంద్రారెడ్డి ఏం చేయలే గంగారం గ్రామ పంచాయతీకి. మాది చేసింది ఒకటే టీకేఆర్, మా అనిత మేడం. దాదాపు సుమారు 3 కోట్ల ప్రాపర్టీ ఇవాళ గంగారం గ్రామ పంచాయతీ. ఎవరో మొన్న ఇంటర్వ్యూ ఇచ్చుకుంటా చెప్పారు, మేము కరెక్ట్ ఇంద్రం ఇల్లు మాకు అనుకూలంగానే ఇస్తున్నామని. ఆయనకు తెలివి ఉందో సోయి ఉందో ఏదో ఉందో మాట్లాడుతున్నాం. ఆయన గ్రామ శాఖ టీఆర్ఎస్ అధ్యక్షుడు అంట. ఆయనకే తెలివి ఉండాలి. మేము టీఆర్ఎస్ అని చూడలే, బీజేపీ అని చూడలే, ఆల్ పార్టీ నాయకులకు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చినాం. మీ పీరియడ్లో డబుల్ బెడ్రూమ్ ఏడే ఇచ్చిరు, మీకు అనుకూలంగా వల్ల వాళ్ళకే ఇచ్చిరు. గంగారం గ్రామ పంచాయతీ 3కే 3 డబుల్ బెడ్రూమ్ వచ్చి అది గిట మనసంపల్లిలో. అది ఏం చేస్తారండి? ఆడ 3 ఫ్లోర్ 4 ఫ్లోర్ ఎక్కుతారు ఇల్లు. బీద వయసు ఉన్నోళ్ళు అయితే పోతారేమో. దాదాపు 70-80 సంవత్సరాలు ఉన్నోళ్ళు వికలాంగులు ఉన్నారు, వాళ్ళ గిట రాళ్ళు. అలాంటిది నీ మాయమాటలు ఎన్ని రోజులు చెప్తావు? ఇంకా ఈ ప్రజలకు తప్పుదో పట్టేయకుండా చూసుకోండి. ప్రజలు గిట మేలుకోవాలి. మీరు యువకులు, మహిళలు, మీరు గ్రామీణ ప్రాంతంలో ఏ అభివృద్ధి చెందాలి, మన ఊర్లో ఏ విధంగా డెవలప్ చేయాలి మీరు ఆలోచించుకోవాలి. ఫస్ట్ డబ్బులకు కాదు, డబ్బుకు వినియోగించుకోకండి. మన సారాకు అమ్ముడు పోకండి, డబ్బులకు అమ్ముడు పోకండి. అభివృద్ధి ధ్యేయంగా మన రూలింగ్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ప్రజలకు ఐకమత్యంగా ఉండాలి, యువకులు మేలుకోవాలి. కొన్ని ఉదాహరణలు చెప్తాను. మా పక్క విలేజ్లో ఒకే ఇంట్లో 2 ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చినామండి. వాళ్ళు పక్క బీజేపీ వాళ్ళు. అలాంటి వాళ్ళకు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తే వాళ్ళకు జ్ఞానం లేదు. ఈరోజు ఇంత సాయం చేసిన మేము దగ్గర 40 ఇళ్ళు ఇచ్చాము ఆ మైలార్ వైతండం. వాళ్ళకి ఇప్పుడు ప్రజలు ఎవరు తిరస్కరించారు? మేము రూలింగ్ గవర్నమెంట్ లేకున్నా కానీ 150 గ్రామ పంచాయతీలో సిరిపురం ఉమ్మడి గ్రామ పంచాయతీలో 150 బాత్రూమ్లు కట్టించాము 2013లో. మీరు చేసింది ఏంటండి? ఇవాళ మీకు తండ చక్కగా రోడే లేదు, అండర్ డ్రైనేజే లేదు మీ విలేజ్లో. అలాంటి సొంత సర్పంచ్ విలేజ్లోనే లేదు. ఆయన ఇంటి ముందరికెళ్ళే రోడ్డు లేదు కరెక్ట్. పక్క విలేజ్ గురించి పక్కోళ్ళ గురించి విమర్శించడం కాదు. ఆయన ఏదో గ్రామ పంచాయతీ ఉన్న ప్లేస్లోనే గ్రామ పంచాయతీ ఉంటుంది. నువ్వే కొబ్బరికాయ కొట్టావు గ్రామ పంచాయతీ, నువ్వే ముగ్గు పోసావు, ఆ దళితులది వినాయకుని మండపం కులగొట్టావు, అన్నీ నీవే చేసావు. ఏం అభివృద్ధి చేసావు? నువ్వు చెప్పుకోవడానికి సిగ్గన అనిపించాలి. ఊరికి ప్రజలకు శ్రమాకం కాలు మొక్కి నేతులకు నీళ్ళు చల్లుకోవాలి నువ్వు. ఎందుకంటే ప్రజలకు కాలు మొక్కలు రోజు పోయి, ఎందుకంటే నేను తప్పు చేశాను, ఈ గుళ్ళు కులగొట్టాను, అవి నీ కులగొట్టింది చెప్పుకోక నేను పక్కకి ఎన్నో గ్రామ పంచాయతీ ల్యాండ్ కొన్నా. ఏడగొన్నావా నువ్వు గ్రామ పంచాయతీ ల్యాండ్? గ్రామ పంచాయతీ ల్యాండ్ ఏడ ఉందో అదే ప్లేస్లో గ్రామ పంచాయతీ కడతాం. మేము ప్రజలకు కోరుకున్నాము. ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు సిగిలిపురం నుంచి నీకు తెలివి లేదు, నువ్వు తెచ్చుకోలే. మేము గంగారం విలేజ్ తెచ్చుకున్నాము. ప్రతిరోజు మా 3 విలేజ్ నడుచుకుంటా సిగిలిపురం పోయేది. దాదాపు 25 ఏళ్ళ నుంచి నడుచుకుంటా పోయారు. నువ్వు ఆ రోజు ఎందుకు పలకరించే? 10 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎందుకు చేసుకోలే? అప్పుడు ఇవాళ గిరిజనులు మేల్కుంటారు కాబట్టి నువ్వు ఏదో అడ్డదారిగా పోవాలని చూస్తున్నావు. ఇంకా వచ్చే అవకాశం ఉందా? దాదాపు ఇప్పటికే మేము ఇందిరమ్మ ఇల్లు 80 ఇళ్ళు తెచ్చామండి. దాదాపు ఇప్పుడు సుమారు 50 ఇళ్ళు కాబట్టుంది. కొన్ని ఏంటంటే ఆర్థిక పరిస్థితి బాగలేదు మాకు అని చెప్పేసి కొందరు కట్టుకుంటలేరు. వీటికి కొన్ని రిజెక్ట్ చేసి మళ్ళీ ఎవరైతే కట్టుకుంటామంటారో వాళ్ళకి ఇంకా కావాలని ఇంకా ఇప్పుడు దాదాపు ఇంకా 50 ఇళ్ళు మేము కేరళ సార్కు ప్రపోజల్ చేశాము.
మీరు ఎట్లా ఎంత తొందరగా ఎన్ని ఇల్లు కట్టిస్తారో అంత ఇల్లు ఇస్తాను నీకు, మా సపోర్ట్ మీకు ఉంటుంది. ఆల్రెడీ శ్రీధర్ బాబుతో మాట్లాడాము, మా రామచంద్ర నాయక్ డిప్యూటీ స్పీకర్తో మాట్లాడాము. ఆయనకు గిరిజనులకు అండవెండలో ఉంటాను. మీరు ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా గ్రామాలకు అభివృద్ధి చేయడమే మీ ధ్యేయం. గ్రామంలోనే ప్రతి ఒక్కరికి చెప్పాలి, యువకులకు, మహిళలకు, చిన్న చిన్న పిల్లలకు. మన ఒక్కటే డ్రగ్స్ వాడుతున్నారు విలేజ్ పోటీ, ఆ డ్రగ్స్కు అరికట్టాలని చెప్పేసి మా దృష్టికి కేఎల్ఆర్ సార్ కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, డిప్యూటీ స్పీకర్ మా టీకేఆర్ గారు కానీ, అనిత మేడం కానీ అందరు సహకరిస్తున్నారు. అంటే అధికార పార్టీ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తేనే డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉందంటారా? అవును, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే డెవలప్మెంట్ అవుతుంది. లేకపోతే ఇది మళ్ళా దాదాపు 20 ఏళ్ళు వెనక్కి పోతుంది. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు గెలిపిస్తే నీకు అభివృద్ధి సబితా ఇంద్రారెడ్డి స్థానిక ఎమ్మెల్యేనండి, ఆమెనే ఏం చేయలేకపోతుంది. పూటకాలకే ఆమెకే విలువ ఇస్తలేము. మేము ఎందుకు ఇస్తాము? మాకు విలువలు ఇవ్వాలి ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఈ పక్క పార్టీ వాళ్ళకి లాక్కోవడము, ఈ పార్టీ వాళ్ళని లాక్కోవడము, వీళ్ళకి అనుకోదొక్కడము. ఇలా బీఆర్ఎస్ పార్టీ 7 కేలు ఉండేయండి. నేను ఫస్ట్ మేము టీకేఆర్ మేము వెళ్ళాము. ఇలా స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఏడు ఉండే, ఈ లోకల్ లీడర్లు ఏడు ఉండే. మేము పోయినప్పుడు 2014లో మేము పార్టీలో ఎంటర్ అయినాము. వీళ్ళు ఇక్కడి నుంచి లేరు, వీళ్ళు పార్టీలో లేకుండే. అలాంటిది ఇప్పుడు వీళ్ళు వచ్చేసి ఇంకో పార్టీలో ఏదంటే ఈ పార్టీ కావంటే ఇంకో పార్టీ, ఈ పార్టీ అంటే అట్లా వెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నం ఇస్తారు. కానీ ఏదో మట్టి మాఫియా నడిపించడానికి కానీ వాళ్ళు మా 85 సర్వే నెంబర్ మేము పట్టా పొలం ఎట్లా చేసుకుంటాము, మాకు సీఎం గారు చెప్పారు. ఎట్లా మాకు దాదాపు దగ్గర 700 కుటుంబాలు నివసిస్తున్న 85 సర్వే నెంబర్లు, అది మాకు సీఎం దృష్టికి తీసుకెళ్తాము. ఆల్రెడీ మాకు డిప్యూటీ స్పీకర్ చెప్పారు, మీరు ఒక ఎట్టు పరిస్థితుల్లో ల్యాండ్కు అమ్ముకోకండి, మీరు 100% మనకు పట్టాలు అవుతుంది అని చెప్పారు మాకు. అంటే వాటి వల్ల ఏంటి అంటే రెగ్యులర్ చేయాలన్నా రెగ్యులరేషన్ చేయాలి. మా ముని తాతాలతో ఉన్నారు. దాదాపు 80 ఏళ్ళ నుంచి మేము ల్యాండ్ మీద నివసిస్తున్నాము. అది ఎవరికి సొత్తు కాదు, మా గవర్నమెంటే. మేము ఎవరైనా ల్యాండ్ గుంజుకుంటే ఏది లావణ్య పొలం తీసుకుంటే అమ్మవద్దు, కొనుగోవద్దు అని చెప్పి మరీ చెప్తున్నాం. మాకు ఎట్లయినా రెగ్యులరేషన్ చేస్తారని నమ్మకంతో ఎవరికి మేము అలాంటి మట్టి తోవకుండా చూస్తున్నాము. అంటే ముఖ్యంగా ఆరు గ్యారంటీలు పబ్లిక్లోకి వెళ్ళలేదని అవతల పార్టీ వాళ్ళు బాగా ప్రచారం చేస్తున్నారు నెగిటివ్గా. అది కరెక్టా? 6 గ్యారంటీ ఎట్లా వెళ్ళలేండి, మేము మెల్లమెల్లగా చేసుకుంటూ వస్తున్నాం కదా. నీకు ఇది రైతు బంధు మేము చెప్పాము, ఇచ్చాము. దళిత బంధు అనేది మేము చెప్పలే, అది సన్న బియ్యం అనేది మేము చెప్పలే, అది ఇచ్చాము. ఉచిత బస్సు అనేది చెప్పాము, ఇచ్చాము. 200 యూనిట్కు విద్యుత్ చెప్పాము, ఇచ్చాము. గ్యాస్ 500కే గ్యాస్, అది స్లో ప్రాసెస్లో నడుస్తుంది. అక్కడక్కడ ఇస్తున్నారు, కొన్ని చోట్ల వస్తలేవు అవి, అది గిట్ట నడుస్తుంది. ఉచిత బస్సు అయితే ప్రతి ఒక్కరు విలేజ్లో వెళ్తుండ్రు కదా. ఇంద్రమ్మ ఇల్లు అసలు ప్రతి పేదవానికి ఒక్కొక్క ఇంటికి 5 లక్షలు చేరవేస్తున్నారండి. దళితులకు బీసీ వాళ్ళకు 4 లక్షలు, SC/ST వాళ్ళకు 5 లక్షలు. ప్రతి ఒక్క బ్రహ్మాండంగా ఇల్లు కడుతున్నారు. నేను దాదాపు ఒకరోజు మీరు రండి, నేను అప్పుడు ప్రచారం చేసేటప్పుడు 2 years ముందు ప్రచారం చేసేటప్పుడు ఫోటోలు చూపిస్తాను, ఇప్పుడు మేము ఇల్లు కట్టిన ఫోటోలు చూపిస్తాను. తిరుగుతాం ఒకరోజు మీకు చూపిస్తాను. ఈ టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు కదా మాకు ఇట్లా చేయలే డెవలప్ అని. ఒకసారి కళ్ళిప్పి చూడండి, విలేజ్ పోటీ మీరు తిరగండి. మీ విలేజ్లోనే ఎట్లా డెవలప్ చేయాలి. సొంత సర్పంచ్ విలేజ్లోనే దగ్గర 50 ఇళ్ళు కట్టారు. కళ్ళు తెరుచుకొని చూడాలి. ఆయన ఓట్లు అడగడానికి సిగ్గుండాలి చెప్పుకోవడానికి. ఆయన బాధ్యతతో చేసుకుంటే ఓట్లాడుకో. ఏ విధంగా మాయమాటలు చెప్పి ప్రజలకు బ్రహ్మవతం ఏదో మాయమాటలు చేయడం తప్పు. అది ఏదైనా నిజ స్వరూపం ఉంటే నేను పని చేశాను. నీ సొంత విలేజ్లోనే గుడి కట్టుకోలే అండి. 15 సంవత్సరాలు రాజ్యం వెళ్తురు మీ విలేజ్లోనే, గంగారం మైలార్బాయ్ తండోల్లోనే ఏం చేశావు నీ ఊర్లో? గుడి కట్టి దాదాపు విగ్రహం పెట్టి దాదాపు 15 సంవత్సరాలు. ఈయన సూర్యనాయకే తెచ్చి పెట్టాడు. ఏమైంది మన విగ్రహం పెట్టింది? నువ్వు గుడి ఎందుకు కడతలేవు? మా విలేజ్ పక్క విలేజ్లో చూడండి,
గంగారం తండలో ఎట్లా డెవలప్ చేసామో ఎంతో యూనిటీగా పోయి చేసాము. ఈ పార్టీ మా దాంట్లో 3 పార్టీలు ఉన్నాయి. మా విలేజ్ లో 3 పార్టీలు ఏకమై కడతాం. విలేజ్ లో ఒకటే పార్టీ ఉంది కదా, ఒక పార్టీ ఎందుకు డెవలప్ చేసుకోలేదు విలేజ్ కు? దాదాపు 30 ఏళ్ళ నుంచి టీడీపీ ఉండే, 15 ఏళ్ళ నుంచి మీరే ప్రజలకు ఏమని చెప్పి సమాధానం చెప్పుకొని రావాలి. ఇప్పుడు మాయమాట చెప్పుకొని ముందుకు వస్తే అది భాగ్యం కాదు. ప్రజలు మేలుకోవాలి, ప్రజలు మేలుకుంటారు. ఎట్లయినా కంపల్సరీ మేము భారీ మెజార్టీతో నాకు కాంగ్రెస్ పార్టీ గెలుపులో ముఖ్యమంత్రి పథకాలు ముఖ్యంగా మా పార్టీ అవకాశాలు ఉన్నాయి. ఊరు అభివృద్ధి కోసం కొన్ని సౌకర్యాలు కూడా లేవు. అప్పుడు ప్రభుత్వము అధికారంలో మొత్తం అందులో అన్ని అవకతవకలే ఉన్నాయి. డ్రైనేజ్ సౌకర్యం లేదు, పైప్ లైన్ లేదు, కరెంటు వసతులు లేవు. ఇప్పుడు మా కార్యకర్తలు నేను సర్పంచ్ ముఖ్యంగా ఏంటంటే సౌకర్యం కల్పిస్తాం, లైట్ సౌకర్యం, వాళ్ళకి ఇల్లు ఇచ్చే బాధ్యత మనదన్నమాట. ఇచ్చే బాధ్యత మనది. ఇంకా కొంతమంది కూడా ప్లాట్లు లేని వాళ్ళు ఉన్నారు. అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు కొంతమంది పక్కన పెట్టేసి వాళ్ళ ప్లాట్లు ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత కూడా ఊరు అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని ముందుకు జరుగుతుంది. గంగారం వచ్చేసి 8 lakhs CC రోడ్ వచ్చింది. అది ఒకటి ఎలక్షన్ కోడ్ వల్ల చేయలేదు. ఏ సంవత్సరం మీద అంటే ఇందిరా మిల్లు, గంగారం రోడ్లు, 8 lakhs వచ్చేసి మా గల్లీకి ఒక CC రోడ్ శాంక్షన్ అయింది. మళ్ళా మైలార్బాయ్ తండ వచ్చేసి రోడ్డు లైట్లు, 15 lakhs, 15 లక్షలు కొంతమందికి కుల సంఘాలకు భవనాలు లేవు. చేస్తున్నాం. ఆ పార్టీ ఇంకోటి వచ్చేసి ఎస్సీ కమిటీ 10 lakhs మనకు రూలింగ్ లో పార్టీ ఉంది కాబట్టి వాళ్ళ నుంచి మనం ఫైట్ చేసి తెచ్చుకోవచ్చు. ఆ స్థలాలలో కూడా మన భవనాలు నిర్మించుకోవచ్చు. ఆల్రెడీ డెవలప్మెంట్ పోస్టింగ్ తీసుకున్నాం. ఆల్రెడీ కాంట్రాక్ట్ మన పార్టీతో మనం పోరాడి తెచ్చుకోవచ్చు కదా. బయట వాళ్ళు పైన మేము అధికారంలో లేనప్పుడే మేము ఊరుకు డెవలప్ చేసుకున్నాం. కాంగ్రెస్ పథకాలు ఇంకా ముందు ముందు ఇంకా చాలా ఇంకా డెవలప్ చేసేది ఇంకా చాలా ఉన్నాయి. మా విలేజ్ లో ఒక్క పేమెంట్ ఇల్లు కానీ ఒక రేట్ ఏర్పడిందండి. ఎందుకంటే ప్రతి ఇంటిలో ఒక ఇంటి లేని పేదవాడికి ప్రతి ఒక్క గడపల ఏదన్నా ఒక పథకం అనుభవించిన వాళ్ళు ఉన్నారు. మా కార్యకర్తలు మేమందరం ప్రచారం చేస్తున్నాము. వాళ్ళు మేము ప్రచారం చేస్తుంటే ఏమైతుందంటే వాళ్ళకు వస్తుంది, తాట వస్తుంది అని ప్రభుత్వం నుంచి ఇది అనుభవిస్తున్నాం. ఇంకా ఈ ప్రభుత్వానికి చాలా పెండింగ్ ఉన్నాయి. వీళ్ళందరూ కదిలి వస్తున్నారు కదా. మనం చేసేది చాలా ఇంకా విలేజ్ లో కొంతమంది వెనుకబడి ఉన్నారు. వాళ్ళకు ప్రోత్సహించాలి. కొన్ని ఆర్థిక పరిస్థితి బాగాలేదు వాళ్ళకు. నాకు కాంగ్రెస్ పార్టీ మనకు ఎంతవరకు సాధ్యమైన ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ రోజు మహిళా పరిపాలించే ఊరు వచ్చింది కాబట్టి అప్పీల్ చేసినా నేను చాలా మీ దగ్గర డబ్బులు ఏదో ఆర్థిక ఆశయాలకు మీరు ముందుకు వెళ్ళండి. ఇల్లు అయితే మరి ఇంద్రం క్యాన్సల్ చేసుకోకండి. ప్రతి ఒక్కటి ఇంద్రం ఇంకోటి గుడి బడి మనం డెవలప్ చేసుకోవడం, మన ఊరికి మనం డెవలప్ చేయాలి. ఫస్ట్ మనం గుడి మంచిగా ఉండాలి, గుడి ఉండాలి, బడి ఉండాలి. రెండు ముందుకు వెళ్తే మన విలేజ్ బాగుపడుతుంది. విలేజ్ మంచి స్ట్రీట్ లైట్ లేవు, సీసీ కెమెరాలు లేవు, సీసీ కెమెరాలు లేవు. ఇంకోటి మా విలేజ్ కి విలేజ్ అవతల ఒక పెద్దమ్మ గుడి అని ఉంటది. ఆ విలేజ్ కి రోడ్ లేదు. అయితే మేము ఫారెస్ట్ వాళ్ళతోనే జస్ట్ మా బోనాల వరకు అప్పీల్ చేసాము. ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళకి అవకాశం ఇస్తామని చెప్పారు. ఇంతకుముందు 15 నుంచి దాదాపు ప్రజలు 200 మంది ఉన్నారు. ప్రజల్లో నేను అది రికార్డ్ చేయించి ఒక గేట్ ఎక్కించి అభివృద్ధి చేస్తానని వాళ్ళకి నమ్మకం. ఆ నమ్మకము, వాళ్ళ ఆశీస్సులు, వాళ్ళ ప్రేమని నన్ను గెలిపిస్తుంది. ఇప్పుడైతే రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది. ఎందుకంటే ఆడవాళ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. బడుగు బలహీన అంటే ధనిక పేద లేకుండా అందరికీ అన్ని పథకాలు అందేటట్టు వాటి పథకాలు వాటిని